మొన్న మా గురువుగారు రూ. 20 ఇచ్చి అంత మునక్కట్ట కొనుక్కున్నారండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగిన వాళ్ళం కదా! మునగాకు కూడా కొంటారా అని. ఇంటి పక్కన కావాల్సినంత మునగుండేదండి. చెట్లుండేవి. నరికి పడేస్తే ఎవరు పట్టుకెళ్ళేవాళ్ళు కూడా కాదు. అలాంటిది ఈరోజు మునగాకు కొనుక్కొని మరీ వాడుతున్నారండి. రోజు వాడతారా అంటే గురువుగారు లేదబ్బాయి 2, 3 రోజులు వాడుతూ ఉంటాం. వారంలో పప్పులో ఏస్తూ ఉంటారు. ఇంకా చాలా చేస్తూ ఉంటారటండి. అంటే మునగ బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుందండి. మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి కాల్షియం ఉంటుంది, ఇక రిచ్ ఫైబర్ ఉంటుంది. ఇక 1, 2 కాదు బెనిఫిట్స్ ఏది ఆకులోనే, ఇక కాయలో ఇంక చెప్పక్కర్లేదు. ఈరోజు మునగ బై ప్రొడక్ట్స్ కూడా తయారు చేసేసి అద్భుతంగా అమ్ముతున్నారు. లక్షలు సంపాదిస్తున్నారు. మీకు తెలుసో లేదో క్యాప్సూల్స్ కింద చేస్తున్నారు. పౌడర్స్ చేస్తున్నారు. ఆ మునగ గమ్ముని అమ్ముతున్నారు. ఇక సోప్స్ దగ్గర నుంచి చాలా చేస్తున్నారండి. బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కూడా వాడుతున్నారు. సరే విషయానికి వచ్చేస్తాను. గవర్నమెంట్‌లో ఉంటున్నాను గదా! గవర్నమెంట్ స్కీమ్స్‌కి సంబంధించి సమాచారం చెప్పకపోతే బాగోదు గదండీ! అందుకే ముఖ్యమైన సమాచారం ప్రభుత్వం స్కీములు ఎక్కడైతే మిస్ అవుతున్నామో, పలానా పలానా చోట ఇబ్బందొస్తోంది, తెలియక నష్టపోతున్నారు మన వాళ్ళు అనుకున్న ప్రతిదీ గూడా చెప్పాలని డిసైడ్ అయ్యాం గాబట్టి, అవే చెప్తున్నాను. మునగాకు వేసుకుంటే మునగ తోట వేసుకుంటే ఎకరానికి 95,000 వస్తాయండి. చాలా తక్కువ మందికి తెలుసు. నేను ఈ వీడియో పెట్టిన వెంటనే నాకు తెలుసు ఏ కామెంట్లు వస్తాయో గానీ, ఎక్కడొస్తున్నాయి, ఎవడిస్తున్నాడు, ఒక పలానా వాడికి ఇవ్వలేదు అంటారే తప్పించి, మీరెప్పుడైనా స్వయంగా మాట్లాడి మీ సర్పంచ్ గారినో, పంచాయతీ సెక్రటరీనో, ఫీల్డ్ అసిస్టెంట్‌నో, టెక్నికల్ అసిస్టెంటో, ఏపీఓనో, ఎండీఓనో మీరెప్పుడైనా స్వయంగా మాట్లాడితే ఇవ్వను అని అన్నారా? లేదు అన్నారా? అది చెప్పండి. నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్. ఎందుకంటే రీల్ చేశాను. రీల్ చేస్తే పాపం చాలామంది అడిగారండి. చాలా డౌట్స్ అడిగారు. అలాగే నెగెటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ముందు నెగెటివ్ గురించి చెప్పేస్తున్నాను. సో ఇవి ఏమీ అక్కర్లేదు. నాది హామీ అంటున్నాను కదా! టీమ్ ఉన్నారు. వాళ్ళు కావాలంటే ఆ ఎండీఓ గారితో మాట్లాడి దెబ్బలాడైనా ఇప్పిస్తారు. ఇబ్బందేమీ లేదు. మీకు నిజంగా మునగ వేసుకుంటాను, సాగు చేస్తాను అనేవాళ్ళు ఇక్కడికి రండి. ఈ వీడియో ఫుల్‌గా చూడండి. పూర్తిగా చూసి అప్పుడు చెప్పండి. ఓకే. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. పాయింట్‌కొచ్చేద్దాం. మునగ వేసుకుంటాను. ఎకరం ఉంది, 2 ఎకరాలుంది, 3 ఎకరాలుంది, 5 ఎకరాల దాకా ఛాన్స్ ఉందండి. ఎకరానికి 95,000 చొప్పున అంటే ఇక మీరు లెక్కేసుకోవచ్చు. 5 ఎకరాలకి ఆల్మోస్ట్ ఆల్ 5 లక్షలండి. అయితే 2 సంవత్సరాలకి గుర్తుంచుకోండి. 2 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో హార్టికల్చర్‌ని ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్. ఇక మన డిప్యూటీ సీఎం గారు మీకు తెలుసు కదా! ఆయనే పంచాయతీరాజ్ మినిస్టర్. రూరల్ డెవలప్‌మెంట్ కింద వస్తుంది ఇది. జిల్లాలో డ్వామా అంటాం. డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అంటాం. చాలా రకాలైన ఇంటిగ్రేషన్స్ ఉన్నాయండి. అంటే చాలా చాలా పంటలకి ఇస్తున్నారు. ఇంకా చాలా పంటలున్నాయి. కంగారు పడొద్దు. హార్టికల్చర్‌లో చాలా క్రాప్స్ వస్తాయి. చాలా మీకు వేసుకోవాలనే ఇంట్రెస్టు, ఓపిక ఉండాలి తప్పించి. సరే ఈరోజు మునగ కాబట్టి చెప్పుకుందాం. మునగ ఈ మధ్య కాలంలో బాగా ఏస్తున్నారని నేను ప్రత్యేకంగా చెప్తున్నా. మిగిలిన సమాచారం అంతా కూడా మళ్ళీ చెప్తానండి. సో మునగేద్దాము అనుకుంటే 5 ఎకరాల లోపున్న రైతులు హాయిగా వేసుకోవచ్చు. ఏం చేయాలి అంటే ఏం అక్కర్లేదండి. మీ పట్టాదారు పాస్‌బుక్ ఉంటుంది కదా! డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! అవి తీసుకొని ఫీల్డ్ అసిస్టెంటో, పంచాయతీ సెక్రటరో లేకపోతే ఎండీఓ గారో ఎవరిని కలిసినా కానీ ముందు తీసుకుంటారు, అప్లికేషన్ పెట్టించుకుంటారు, తర్వాత ఎస్టిమేట్స్ వేస్తారు, పంపిస్తారు, శాంక్షన్ వస్తుంది. శాంక్షన్ వచ్చాక మిమ్మల్ని పని మొదలు పెట్టుకోమంటారండి. అంతే. ఇక పని పెట్టుకోవడమే లేటు. అయితే ఎకరం మొత్తం వేయొచ్చు. అంటే భూమి మొత్తం వేయను నేను, కొద్దిగా వేసుకుంటాననే వాళ్ళకి కూడా అవకాశం ఉందండి. ఒక 100 మొక్కలు లోపు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 32,000 ఇస్తారు ఎకరానికి 2 సంవత్సరాలు. అంటే గట్ల మీద అంతర పంటగా వేసుకోవచ్చండి. అంతర పంటగా వేయటం వల్ల మునక్కొచ్చిన నష్టమేమీ లేదండి. పెద్దగా నీడొచ్చేసి మిగిలిన పంటలను పెరగనివ్వకుండా చేసే తత్వం కాదు. చాలామంది రైతులు ఈ ప్రాంతంలో కూడా చూస్తూ ఉంటారు కదా! మునగే వేరే పంట వేరే పంటే. అలా కూడా వేసుకోవచ్చు. లేదు పూర్తిగా మునగేస్తాను అనుకున్నా గానీ వేసేయండి. ఏం ఆలోచించక్కర్లేదు. సో 2 సంవత్సరాలకి పూర్తిగా అయితే 95,000, పార్షియల్‌గా అయితే 32,000 అనుకున్నాం కదండీ! ఇక్కడ మరి మునగ వేయటానికి ముందు పొలం రెడీ చేసుకోవాలిగా, దున్నుకోవాలి కదా! ఎరువులయి సిద్ధం చేసుకోవాలి కదా! మొక్కలు తెచ్చుకోవాలి కదా! ఇవన్నీ దశల వారీ పేమెంట్స్ ఇస్తారండి. మొక్కేసిన తర్వాత నీళ్లు పోయాలి కదా! ఎరువెయ్యాలి కదా! కలుపు తీయాలి కదా! ఇలా దశల వారీ మీరు ఏ పని చేస్తే ఆ పనొచ్చి ఆ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి రికార్డ్ చేసుకొని ఎంబుక్‌లో రికార్డ్ చేసుకుంటాడు. ఆ డబ్బులు డైరెక్ట్‌గా మీ అకౌంట్‌కే వస్తాయి. గుర్తుంచుకోండి. మీకు ఉపాధి కార్డ్ అంటాం చూడండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంఎన్ఆర్‌ఈజీఎస్ అంటారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇది.
ఆ బుక్ని బేస్ చేసుకొని మీ ఎస్టిమేట్ని బేస్ చేసుకొని అక్కడ జరిగిన పనిని బేస్ చేసుకొని మీ అమౌంట్ మీకు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ మనకే తేడా ఉండకూడదు. మునగ వేయకుండా వేసేసిన తోటను చూపిద్దాం, ఏదోటి మొక్కలేసేసి మొత్తం 95,000 లాగేద్దాం, అది కుదరదు. మునగ తోట వేసి పెంచితే దశల వారీ ఇస్తారు. ఇక లాభాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్కెట్ స్టడీ చేసుకోండి. దగ్గరలో రైతు బజార్లు కానీ మార్కెట్ కానీ చూసుకొని మునగకాయలు ముందు అందరం ఆధారపడేది దాన్ని ఆ రేటు అది చూసుకొని జాగ్రత్తగా వేయండి. చాయిస్ మీదే. ఆ తర్వాత బై ప్రోడక్ట్స్ అండి. ఈ మధ్య సోలార్ డ్రైయర్ల దగ్గర నుంచి చాలా కొంటున్నారు. చక్కగా మునగాకుని ఎండబెట్టేసి సోలార్ డ్రైయర్లో బల్క్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇండస్ట్రీస్ ఉన్నారండి. చెన్నై అటు గుజరాత్ సైడ్ అయితే బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీరేం ప్రత్యేకంగా తయారు చేయక్కర్లేదు. క్యాప్సిల్స్ వగైరా ఫార్ములాస్ ఏం చేయక్కర్లేదు. వాళ్ళు చేశారు. మా దగ్గర ఆకు ఉంది, ఇంకో ఇలా సోలార్ డ్రై చేసి పంపిస్తాను, క్వింటాల్కి ఎంత ఇస్తామని చెప్పి మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు మీరే డైరెక్ట్గా. ఆ కంపెనీలు ఉన్నాయండి. అమెజాన్లోకి వెళ్ళి కొడితే చాలా కంపెనీలు వస్తాయి. మోరింగా అని కొట్టండి, చాలా వస్తాయి. వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఆ కాంటాక్ట్స్ ఇస్తానండి. ఒకళ్ళిద్దరు కాంటాక్ట్లోకి వచ్చారు కానీ ట్రస్టెడ్ కాదనిపించింది. ట్రస్టెడ్ అన్నాక చెక్ చేసుకున్నాకే ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ మీరు నా వల్ల నష్టపోకూడదనే ఉద్దేశంతో. సో మరి మునగ వేయాలి అనుకుంటే ఇది ప్రొసీజర్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ ఎలిజిబుల్. ఇక కొన్ని కామెంట్స్ వచ్చినాయండి. నాకు ఎకరం లోపు ఉంది, ఎకరమే ఉంది, పావు ఎకరమే ఉంది, ఇస్తారండి. మీకు కూడా ఇస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. రెండోది, నేను కౌలు రైతుగా మీకు ఇవ్వరు, కానీ ఎవరైతే యజమాని ఉన్నాడో ఆయనకి ఎలాగో కౌలు కడుతున్నాం కదా మనం, నేను మునగేసుకుంటాను ఆయన చెప్పండి, పాస్బుక్ తీసుకోండి, ఒకసారి ఆయనతో సంతకం పెట్టించుకుంటే సరిపోతుంది అప్లికేషన్ మీద. ఆ తర్వాతకి ఏ ఇబ్బంది ఉండదు. మీరే సాగు చేస్తారు, మీ ఇద్దరి మధ్య వ్యవహారం కాబట్టి హాయిగా పంట సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ డౌట్లే అడుగుతున్నారు, నేను మహిళా రైతునని ఎలాంటివి. అవి ఏమీ లేవండి, అందరికీ ఇస్తారు, గుర్తుంచుకోండి. అయితే పట్టణాల్లో ఎవరు గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నాం కాబట్టి గ్రామ ప్రాంతాల్లో వరకు ఇస్తారు. సో మరి ఏదైనా స్కీమ్స్ ఉంటే చిన్న చిన్న రీల్స్గా చేసేస్తున్నాను. 1-2 నిమిషాలే కాబట్టి అక్కడ ఎక్కువ స్కోప్ ఉండదు. ఎక్కువ రీచ్ వెళ్ళిన రీల్స్, ఎక్కువ కామెంట్లు వచ్చినవి, అంటే ఎక్కువ మందికి ఇంకా డౌట్స్ ఉన్నవి, 10 నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నవన్నీ కూడా ఇలా వీడియోలు చేసి పెడుతున్నాను. సో మరి మీకు నచ్చి ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను. నచ్చితే కనుక మర్చిపోకుండా మీ వాళ్ళకి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇంక ఎలాంటి మంచి సమాచారం ఇస్తూనే ఉంటాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.